ప్రత్యేక అధికారి సీనియర్ పాత్రికేయులు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఫౌండర్ అధ్యక్షులు మల్లెపల్లి లక్ష్మి గారు సందేశమిస్తారు. మిత్రులారా, వీసీ అప్పారావు చేస్తున్న చర్యలు ప్రజాస్వామ్య వ్యతిరేకమైనవి మాత్రమే కాకుండా ఒక అరాచకానికి లేకుంటే ఒక అక్రమానికి పునాదులు వేస్తున్నట్టు కనిపిస్తున్నది. ముఖ్యంగా ఇప్పటి వరకు ఆయన చేసిన ఏ చర్యలు కూడా, ఆయన గత 16 ఏళ్ల కింద చేసిన 10 మంది విద్యార్థుల సస్పెన్షన్ నుంచి మొదలుకొని ఇప్పుడు జరిపిన చర్యల వరకు కనుక మనం పరిశీలిస్తే పూర్తిగా అధికార దాహంతో అధికారమే పరమావధిగా పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు అరెస్ట్ నుంచి దళితు కాదు రోహిత్ కాదని తప్పించుకుంటున్న అప్పారావుని వెంటనే అరెస్ట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది, పోలీసులపైన ఉంది. ముఖ్యంగా రోహిత్ ఎస్సీ ఆయన తేల్చినట్టయితే మేము అరెస్ట్ చేస్తామని స్థానిక పోలీసు అధికారులు చాలాసార్లు చెప్పారు. మరి ఈరోజు కలెక్టర్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం, ఎస్సీ కమిషన్ సమర్పించిన రిపోర్టు ప్రకారం తక్షణమే అప్పారావుని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆయన ఇప్పటివరకు ప్లేగరిజం పేరుతో మొత్తం రీసెర్చ్ పేపర్స్లో రకరకాల అక్రమాలకు పాల్పడినందుకు కూడా ఆయన మీద పోలీసులు కానీ యూనివర్సిటీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కేసులు పెట్టి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు 2 ప్రొఫెసర్లు అరెస్ట్ చేయడం అంటే, చట్టం ప్రకారం మేము అరెస్ట్ చేసాం 48 గంటలు జైల్లో ఉంటా అంటే మరి ప్లేగరిజానికి సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారు? లేదు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ సంబంధించిన రోహిత్ మరణానికి సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారు? మరి దానికి లేని చర్యలు కేవలం ఒక ప్రొఫెసర్లను సస్పెండ్ చేయడానికి మాత్రమే చట్టం పనికొచ్చింది అని అంటే అది కేవలం నీ రక్షణ కోసం వాడుకున్నట్టు అవుతుంది తప్ప మరొకటి కాదు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఈ ఆందోళనను గమనించి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగిరావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ దీక్షకైతే వాళ్ళు పెట్టింది ఒకటి, వాళ్ళ సస్పెన్షన్ ఎత్తివేయాలి, అక్రమ కేసులు ఎత్తివేయాలి. తర్వాత విద్యార్థులపై బనాయించిన కేసులన్నిటినీ తిరిగి తీసేయాల్సిన అవసరం ఉందనే డిమాండ్తో సాగుతున్నది. అదేవిధంగా రేపు ఈ ఉద్యమాన్ని బయట సంఘాలతో కూడా దీన్ని మమేకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా లేకుంటే 2 రాష్ట్రాల్లో లేకుంటే దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం చేస్తే తప్ప వీళ్ళు పరిష్కారం వైపు దిగించే పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి అప్పారావు ఇప్పటికైనా తన పద్ధతిని మార్చుకొని విచారణ జరిపించి, లేదు తాను కేసులను ఎత్తివేస్తానని రకరకాల పద్ధతుల్లో బయట మాట్లాడటం కాదు, ఈరోజు కేసులు ఎత్తివేయాలి, ఈ సస్పెన్షన్ ఎత్తివేయాలి. అదే సమయంలో యూనివర్సిటీలో ఒక ప్రజాస్వామ్య వాతావరణాన్ని, అంటే మీడియాని ఇతర ఎవరినైనా ఒక యూనివర్సిటీలోకి వెళ్ళే అవకాశాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. అటువైపుగా ఆలోచించకపోతే ఖచ్చితంగా అప్పారావు ఎన్నో రోజులు 2 ఏళ్ళు ఉంటారు కావచ్చు, 7 ఏళ్ళు ఉంటారు కావచ్చు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఎంతటి అవమానకరమైన జీవితాన్ని ఆయన గడపాల్సి వస్తుందో, ఎంతమందికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందో, చివరికి ఆయన కుటుంబం ఆయనను చీత్కరించే పరిస్థితి తెచ్చుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి వెంటనే ఆయన పద్ధతిని మార్చుకోవాలని కోరుతూ ఈ ధర్నాకి నేను సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాను.